ఏపీ భవన్ విభజనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. రేవంత్ సర్కార్ ఉదాసీన వైఖరితో ఏపీ పంతం నెగ్గించుకుంది. ఫలితంగా ఢిల్లీలో అత్యంత విలువైన హైదరాబాద్ హౌస్ ను త్యాగం చేసిన పంపకాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరిగింది. ఢిల్లీలో ఏపీ భవన్ విభజనను పూర్తి చేసిన కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తన పంతాన్ని నెగ్గించుకుంది. ఊహించినట్టుగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీపడటంతో ఏపీపై చేయి సాధించింది. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఢిల్లీకే తలమానికంగా బాసిల్లుతూ అంతర్జాతీయ స్థాయి చర్చలకు వేదికగా నిలుస్తున్న అద్భుత రాజప్రసాదం హైదరాబాద్ హౌస్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించినా తెలంగాణకు ఫలితం దక్కలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు. ఏపీ భవన్ కు ఉన్న మొత్తం 19.78 ఎకరాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% దక్కాల్సి ఉంది. మొత్తం 7,110 కోట్ల విలువైన రూపాయలు ఈ ఆస్తులు తెలంగాణకు 2 ముక్కలుగా 8.24 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. శబరి బ్లాక్ లో 3, పటౌడీ హౌస్ లో 5.24 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి గోదావరి, స్వర్ణముఖి బ్లాకుల్లో 5.78, నర్సింగ్ హాస్టల్లో 3.35, పటౌడీ హౌస్ లో 2.39 ఎకరాల చొప్పున మొత్తం 11.53 ఎకరాలు ఇచ్చింది. ఈ ప్రతిపాదనకు ఇరు వర్గాలు ఆమోదం తెలపడంతో ఏపీ భవన్ విభజన ప్రక్రియను పూర్తి చేస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రతిపాదనలు ఆది నుంచే ఉన్నాయి. తెలంగాణకు ఆస్తులే కావాలనుకుంటే గత సీఎం కేసీఆర్ మొదట్లోనే అంగీకారం తెలిపేవారు. అత్యంత విలువైన చారిత్రక సంపదను దేశానికి అందించిన తెలంగాణకు ఆస్తుల పంపకాల్లో అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఏపీ భవన్ ఆస్తుల్లో ఏపీకి 58.32%, తెలంగాణకు 41.68% పంచేందుకు ప్రతిపాదించింది. దీనికి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు. హైదరాబాద్ హౌస్ కు ప్రత్యామ్నాయంగా ఏపీ భవన్ మొత్తం ఆస్తిని తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కావాలంటే ఏపీకి మరో చోట భూములు కేటాయించాలని సూచించారు. దీనికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో తెలంగాణకు వచ్చే 8 ఎకరాలను ముక్కలుగా ఇవ్వవద్దని, పటేడి హౌస్ ను ఆనుకొని ఉన్న మొత్తం స్థలాన్ని తెలంగాణకు కేటాయించాలని కోరారు. ఆ 8 ఎకరాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటేలా భవన్ ను నిర్మించుకుంటామని ప్రతిపాదించారు. దీనికి కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోవడంతో ఏపీ భవన్ విభజన పెండింగ్ లో పడింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మించి తమ ఘనతగా చెప్పుకోవాలని తాపత్రయపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏపీ భవన్ విభజన విషయంలో రాజీ పడింది. ఏపీ కోరుకున్న విధంగా ఆస్తుల పంపకానికి ఒప్పుకోవడంతో తెలంగాణకు పటౌడీ హౌస్ లో 5 ఎకరాలు, శబరి బ్లాక్ లో 3 ఎకరాలు లభించాయి. దీంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగినా సరే ఏపీ భవన్ విభజన పూర్తవగానే అక్కడ తెలంగాణ భవన్ ను నిర్మించేందుకు రేవంత్ సర్కారు ఉవ్విల్లూరుతుంది. పటేడి హౌస్ లో 5.24 ఎకరాల ఖాళీ జాగాలో కొత్త భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే శబరి బ్లాక్ చాలా పురాతనమైనది కావడంతో దాన్ని తొలగించి ఆ స్థలంలో కూడా భవనాన్ని నిర్మించాలా, లేక ఆ బ్లాక్ను యథాతథంగా ఉంచి పటేడి హౌస్ లో ఖాళీ జాగులో నిర్మిస్తే సరిపోతుందా అన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కేంద్రంతో రాజీ పడటం వల్ల తెలంగాణ కోట్ల విలువైన ఆస్తిని త్యాగం చేసినా రాష్ట్రానికి అన్యాయమే జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.